గీతూ మోహన్ దాస్ ఇప్పుడు ఈ పేరు సెన్సేషన్గా మారింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ పాన్ ఇండియా లెవెల్లో టాక్సిక్ అనే సినిమాను రూపొందిస్తోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ టీజర్పై అంతటా పెద్ద దుమారమే చెలరేగుతోంది. టీజర్లో బోల్డ్ సీన్సే ఈ దుమారానికి కారణం కాగా ఈ సీన్స్ని ఓ మహిళా డైరెక్టర్ చిత్రీకరించడం మరింత దుమారానికి ఆజ్యం పోసింది. ఓ మహిళా డైరెక్టర్ అయ్యుండి అలాంటి సీన్లు ఎలా తీస్తుందంటూ సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ అసలు పేరు గాయత్రి, ఆమె తండ్రి పేరు మోహన్ దాస్. వీరిది మలయాళీ కుటుంబం. కేరళలోని కొచ్చిలో జన్మించిన గీతూ మొదట బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటిగా మారింది. ఆ తర్వాత షార్ట్ ఫిలింలు తీసింది. హిందీలో లయర్స్ డే సినిమాతో గీతూ మోహన్ దాస్ డైరెక్టర్గా మారింది. దీని తర్వాత ప్రేమం హీరో నివీన్ పౌలితో కలిసి మాథోన్ సినిమా చేసింది లేడీ డైరెక్టర్. దీని తర్వాత ప్రేమ హీరో నివీన్ పౌలితో కలిసి మూథోన్ సినిమా చేసింది లేడీ డైరెక్టర్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు రాకింగ్ స్టార్ యష్తో టాక్సిక్ సినిమా తెరకెక్కిస్తోంది. టాక్సిక్ సినిమాకు ముందు గీతూ మోహన్ దాస్ పేరు ఎవ్వరికి పెద్దగా తెలియదు. ఎప్పుడైతే యష్తో సినిమాను ప్రకటించారో అప్పటి నుంచి ఆమె పేరు బాగా వినిపిస్తోంది. అయితే టాక్సిక్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు చాలామంది పెదవి విరిచారు. ఇప్పటి వరకు ఎలాంటి కమర్షియల్ సినిమాలు చేయని గీతూ మోహన్ దాస్ యష్ లాంటి పాన్ ఇండియా హీరోను ఎలా హ్యాండిల్ చేస్తుంది, అదీగాక కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత యష్ మహిళా డైరెక్టర్తో చేయడం ఏంటంటూ అందరూ అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేశారు. అయితే అందరి అనుమానాలను గీతూ మోహన్ దాస్ టీజర్తో పటాపంచలు చేసిందని చెప్పొచ్చు. కేవలం ఒకే ఒక్క టీజర్తో టాక్సిక్ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. ఈ టీజర్ చూసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం గీతూ మోహన్ దాస్ను ప్రశంసించాడు. ఓ లేడీ డైరెక్టరేనా ఈ మూవీ తీసిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశాడు. టాక్సిక్ టీజర్లోని బోల్డ్ సీన్స్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ మహిళా డైరెక్టర్ అయ్యుండి అలాంటి సీన్లు పెట్టడం ఏంటంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ గతంలో మలయాళ సినిమా కసాబాలోని మహిళలపై సీన్లకు వ్యతిరేకంగా మాట్లాడిందని, తన సినిమా వచ్చేసరికి ద్వంద్వ వైఖరి పాటిస్తుందంటూ మండిపడుతున్నారు. తనపై వస్తున్న విమర్శలకు గీతూ మోహన్ దాస్ స్పందించారు. కూల్ అంటూ ఇన్స్టాగ్రామ్లో వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.